మాకు ఎల్టీలో స్థలం వచ్చింది సార్, రేగడ్పల్లి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మాకు ఏరే స్థలం అన్న అయ్యండి, లేదంటే మాకు ఇల్లు లేదు సార్. మేము బీదలు గూడులో ఉన్నాం. లేదనే ఇచ్చినే తల్లి, ఉన్న దాంట్లోకి ఆల్రెడీ గునాది వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారా? నేను అడిగిన దానికి చెప్పు అంటే, నేను అడిగిన దానికి చెప్పు, నేను అడిగిన దానికి చెప్పు. ఇల్లు లేదనే ఇల్లు ఇచ్చినది. ఎలా కట్టుకొని ఉంటారు? మేము ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే ఫస్ట్ గునాది ఉండేది మాకు ఇచ్చినారు, మేము పోయి మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఖాళీగా ఉన్న స్థలం మీకు ఇచ్చింటే వేరే వాడు కట్టుకుంటా అంటే మీరేం చేస్తున్నారు? అప్పుడు మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చాము. అనవసరం లేదమ్మా, మీకు ఒక పట్టా ఇస్తే వేరే వాడు కట్టుకున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఇస్తాము, ఆడైనా ఇంకోటి కట్టుకుంటాడు, మీరు ఇంక ఇట్లే ఉంటా అంటారా? లేదనే కదా ఇచ్చినది. ఆల్రెడీ సిఏ గారు అమ్మ పేదోడనే నేను ఇచ్చినది కూడా, అవునా? పేదోళ్ళనే ఇచ్చినది అమ్మా శాంతి, పేదోళ్ళనే ఇచ్చినాము. ఇచ్చింటే నీకు ఆడ ఖాళీ స్థలం ఉంటే నువ్వు కడుతూ ఉంటే అది మా దృష్టికైనా తీసుకుని రాలేదు కదా. వీళ్ళకి పట్టా ఇచ్చినాము, వీళ్ళకి పట్టా ఇచ్చినప్పుడు ఆడ ఖాళీనే ఉంది, మళ్ళీ ఎవడో వచ్చి కట్టుకున్నాడంట. ఎవరు కట్టుకున్నారు అని పిలిపించేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయించేసి తమాజ్ చేస్తారన్న. సీ దగ్గరికి వెళ్ళండి సరేనా, 2 సీఏలకి. ఏం పేరు సార్ నీ పేరు? హరి. నువ్వు మళ్ళీ ఒకసారి ఇచ్చిన తర్వాత కట్టుకోవాలి తల్లి, వేరే వాడు కట్టుకుంటానని ఎందుకుంటుంది? ఆల్రెడీ కట్టుకొని కూడా సంవత్సరం ఉన్నారు సార్. ఎట్లయి మీకు ఇచ్చినప్పుడు ఖాళీనే గునాది ఉన్నారు సార్ అప్పటికే. గునాదే ఎప్పటికి ఇచ్చినాము? మీరు సంవత్సరాలు పెట్టుకుంటానండి ఇట్లే. నేను ఎప్పుడు ఇచ్చినాం? డేట్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఇచ్చిన డేట్ ఉంటుందా? ఉంటుంది సార్, ఫస్ట్ లోనే లాస్ట్ లో. అంటే బునాది వేసింది వచ్చింది సార్ మాకు. 2020లో ఇచ్చినాం. ఏదైనా కానీ బేస్మెంట్ అయితే వచ్చి ఇంకా మేలే కదా. 2020లో ఇచ్చినాం. పొయ్యే లోపల కట్టుకోవాలంటే మీరు పోవడానికి బరువు అయింది అంతే. ఒక ఇండ్లు ఇస్తా అంటే కట్టుకోవడానికి పోకుండా పోతా అంటే ఎట్లా మన అవును. 2 ఏళ్ల తర్వాత కాదు కదా, మేము ఈ వార్డులో నేను ఇప్పుడు 4 సార్లు తిరిగింటాను. లేదు స్వామి, ఇప్పటికి నేను దగ్గర 3 అర్జీలు ఇచ్చినప్పుడు నువ్వు పోయి ఉంటే ఎప్పుడైనా పోయి ఉండాలా. మా దృష్టి కన్నా తేవాలా. రోడ్ల మీద తిరుగుతా ఉంటారు. మీకే ఇస్తారులేమ్మా. ఒకసారి పిలిపియండి, వానికేముందో చూపిమనండి, మనకేం లేకుండా ఇది చేయమనండి. మళ్ళీ మీరు సార్ దగ్గర పోయి నాకేం విషయమో ఫోన్ చేయండి. సచివాలయం వైజ్ పెట్టమని చెప్పండి. మీరు వెళ్ళి సార్ దగ్గర పోండి మా శాంతి. అన్నీ మీకు ఒక స్థలం ఇస్తే